అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించిన ఏ ఫర్ ఎలుక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక్క క్షణం మొగుడి వంక సీరియస్ గా చూసింది సత్యభామ. ఆ క్షణం సద్దాం హుస్సేన్, జార్జ్ బుష్, బిన్ లాడెన్, ముషారఫ్ల ఫేసులు మిక్సీలో పేస్ట్ అయి మొగుడి మొహంలో మాస్క్ తో అతుక్కుపోయినట్టుగా అనిపించింది. మిస్టర్ సత్యభామ మాత్రం పెళ్ళం వంక చిద్విలాసంగా చూసి, ఆర్ యు నాట్ కంఫర్టబుల్ అని అడిగాడు. కంఫర్ట్, అన్కంఫర్ట్. ట్యాంక్ బండ్కి వెళ్తూ కూడా ఇంత కంపును చూడలేదు. వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్ల మీద కూడా ఇంత కంపు ఇంపుగా కనిపించలేదు. అయినా మీరు ఇలా నిమ్మకి నీరెత్తినట్లుగా ఎలా ఉండగలుగుతున్నారు? పైగా పెసరట్టు ఉప్మా తింటూ కూడా. నాకైతే యాక్ డోకొస్తోంది అంది సత్యభామ. దీనికంతటికీ కారణం ఎలుక. గత 15 రోజులుగా ఆ ఇంట్లో ఆ ఎలుక సృష్టించే న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అది న్యూస్ పేపర్లను తినేసి అందులోని కుళ్ళు వార్తలను, రాజకీయ నాయకుల కుంభకోణాలను, గాసిప్లను సిప్ చేసి వామిటింగ్ చేసుకున్నా ఫీల్ అవ్వలేదు. కిచెన్ లో వేరే విహారం చేసింది. క్రికెట్ బ్యాట్ ని కొరికింది, షూస్ ని కొరికింది, ఇలా చాలా చాలా కొరికి పారేసింది. అయినా వాటిని బయట పారేసిందే కాని కిమ్మనలేదు సత్యభామ. పైగా పాపం ఎలుక, పైగా వినాయకుడి ఫేవరెట్ వెహికల్ అని ఊరుకుంది. అప్పటికి ఆవిడ 6 ఏళ్ల కొడుకు అనబడే అనురాగ్ మాత్రం, మమ్మీ, వినాయకుడు అంకుల్ వెహికల్ ఎలుక మన ఇంట్లో తిరిగే ఎలుక ఒకటి కాదు, క్యాస్ట్ లో రిలీజియన్లు డిఫరెంట్ అయి ఉంటాయి అన్న లా పాయింట్ ఒకటి లాజిక్ పీకాడు. రాత్రులు మంచం మీద చేరి కిటకిటమంటూ, ఉదయాల కిచెన్లో పటపటలాడిస్తూ, సాయంత్రాలు హాల్లో యథేచ్ఛగా వాకింగ్లు రన్నింగ్లు చేస్తూ తమాషాలు చేస్తోంది ఆ ఎలుక. కొందరు గెస్ట్లైతే ఏంటి, కుక్కకి బదులు ఎలుకను పెంచుతున్నావా అని మొహానే అడిగేశారు. ఆ క్షణం ఆ ఎలుకని తీసుకెళ్లి అలా మొహం మీదే అడిగేసిన ఆడపడుచు మనీ బ్యాగ్ లో వెయ్యాలన్నంత కసి వచ్చినా మిన్నకుండిపోయింది. ఆ ఎలుకని క్షమించేసింది. పోనీలే, ఫుడ్ కోసమే కదా అని. కాని అట్లాంటి ఎలుక సత్యభామకు కోపం వచ్చే పని చేసింది. సత్యభామ రాసిన సీరియల్ తాలూకు లాస్ట్ చాప్టర్ తాలూకు లాస్ట్ పేజీని కాస్త టేస్ట్ చేసి వదిలింది ఆ ఎలుక. అసలే టెన్షన్. లాస్ట్ చాప్టరో అని పత్రిక వాళ్ళు అడుగుతుంటే అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండి తెల్లవారుజామున క్లైమాక్స్ రాసి హమ్మయ్య అని రిలాక్స్ అయి అలా కళ్ళు మూసుకుని ఇలా ఓ 2 గంటల తర్వాత కళ్ళు తెరిచిందో లేదో క్లైమాక్స్ లైనున్న పేపర్ని కొరికేస్తోంది ఆ ఎలుక. అంతే, అప్పుడు మండింది సత్యభామకు. 300 కథలు, 25 నవలలు రాసినా వాటి తాలూకు ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్లను భద్రంగా పురావస్తు శాఖలో భద్రపరిచినట్టు భద్రపరిచే భామ తన ఒరిజినల్ స్క్రిప్టు ఇంకా ప్రింటింగ్ కు వెళ్లకముందే తనే ఫస్ట్ రీడర్ అయినట్టు చదివేసి అంతటితో ఊరుకోకుండా కొరికేసింది. అప్పటికీ క్లైమాక్స్ పేపర్ ఎలుక కడుపులోకి వెళ్లి వాతాపి జీర్ణం అయిపోయింది. అప్పుడు ఆ ఎలుక మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధ ప్రతిపాదిక మీద రంగం సిద్ధం చేసింది. ఆ ఎలుకను తరిమేయడానికి 2 కుర్రాళ్లను నియమించింది. ఆ ఎలుక వాళ్లతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడింది. కాని దొరకలేదు. పట్టుకుంటే జారిపోయే సైజులో అది విన్యాసాలు చేస్తోంది. మొదటిసారిగా లంకంత ఓల్డ్ టైప్ ఇల్లును తమకు అంటగట్టిన మామగారి మీద కోపం వచ్చింది. ఆ ఇంటిని కూల్చేసి డూప్లెక్స్ కట్టుకుందామండి అని మొగుడుతో అంటే, పిల్లల పెళ్లిళ్ళయ్యాక, మనవళ్ళ బారసాలయ్యాక చూద్దాంలే అన్న చందాన వాయిదా జవాబు రెడీగా పెట్టుకున్న మొగుడి మీద కోపం వచ్చింది. లంకంత పురాతన ఇంట్లో డజనుకు పైగా రూమ్లు, అందులో సెంటిమెంటు ఆయింట్మెంట్తో ఉన్న ఫర్నిచరు, హాయిగా ఒక క్రైమ్ థ్రిల్లర్ హారర్ మూవీని తీసేయడానికి పనికొచ్చే పురావస్తు టాగ్ లైన్ ఉన్న ఇల్లు. అక్కడ ఎలుకకు కావలసినంత ప్రైవసీ ఉంది. ఆ ఇంటిని అది ప్లే గ్రౌండ్ గా మార్చుకుంది. సదరు కుర్రాళ్లు ఎలుకను చంపడం మా వల్ల కాదని చేతులెత్తేశారు. కాళ్లు పీక్కుపోయాయని దండం పెట్టేశారు. ఆ నెలలో 15వసారి డాక్టర్ చెకప్ కు వచ్చిన బాబాయ్ చెప్పిన సలహా విని ఓ పిల్లిని అద్దెకు తెచ్చుకొని మరీ ఆ ఇంట్లో వదిలింది సత్యభామ. ఆ పిల్లి దొంగది. ఎలుకని భోంచేయడం మాని పాలు తాగడం, ఓవెన్లో ఉన్న చికెన్ 65లు తినడంలో బిజీ అయి ఇంకో తలనొప్పిగా మారింది. ఆ విషయం బాబాయ్కి చెబితే, హరరే, పోనీ కుక్కని ట్రై చేయి, కుక్కకు పిల్లికి పడదు, పిల్లికి ఎలుకకి పడదు, బ్యాలెన్స్ అయిపోతుంది అన్నారు చిద్విలాసంగా. తర్వాత తెలిసింది, బాబాయ్ ఆ ఎలుకల బాధ ప్లస్ పిల్లిల బెడద భరించలేక ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి మారాడని.
ఇంకెప్పుడు ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఎవరిని అడగకూడదనుకొని బాగా ఆలోచించి ఫైనల్గా ఎలుకల మందు తెచ్చిపెట్టింది. అది మోస్ట్ పవర్ఫుల్ది. ఈ దెబ్బత ఎలుక పని అవుట్ అనుకుంది. యథావిధిగా కాళ్లకు అడ్డం పడి న్యూసెన్స్ క్రియేట్ చేసే ఎలుక ఆ రోజు కనిపించలేదు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎలుక జాడే లేదు. ఎలుకకు పెట్టిన నూడిల్స్లో ఎలుక మందు సగం అయిపోయింది. అంటే తన ప్రయత్నం ఫలించిందన్నమాట. మరి ఎలుకేది? వెంటనే భర్తని రంగంలోకి దింపింది. కొడుకుని సెర్చింగ్కి పంపింది. ఒక గదిలో నుంచి మరో గదిలోకి అన్ని గదుల్లో వెతికింది. అంతా టేక్వుడ్తో చేసిన నగిషీలు చెక్కిన ఫర్నిచర్. గదికో టీవీ. మొగుడి వంక చొరచొర చూసింది. కిచెన్లో పోర్టబుల్, హాల్లో హోమ్ థియేటర్, బెడ్రూమ్లో ప్లాస్మా టీవీ, స్టూడియో రూమ్లో 21 అంగుళాల టీవీ, స్టోర్ రూమ్లో 20 అంగుళాలు, చివరికి బాత్రూంలో బ్లాక్ అండ్ వైట్. అన్నింటికీ కేబుల్ కనెక్షన్లు. ఎందుకండి ఇన్ని టీవీలు అంటే, మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా అక్కడే టీవీ చూడొచ్చు అంటాడు. అన్ని టీవీలు సర్వకాల సర్వావస్థలందు పవర్ కట్ టైంలో తప్ప వర్కింగ్ మోడ్లోనే ఉంటాయి. ఒళ్ళు మండింది సత్యభామకు. ఇంతకీ ఆ ఎలుక ఎక్కడ చచ్చింది? మెల్లమెల్లగా కంపు మొదలైంది. చచ్చి కూడా సాధిస్తోంది ఎలుక అనుకుంది ముక్కు మూసుకొని. ఎలుకని ఎంత ట్రేస్ చేసినా లాభం లేదు. వెంటనే సత్యభామకు ఒక తెంగరి ఐడియా కూడా వచ్చింది. ఈ వంకన ఇల్లు కూల్చేసి చచ్చిన ఎలుకను పట్టేస్తే భర్త అప్పుడైనా డూప్లెక్స్ కట్టిస్తాడేమో. క్షణానికి కంపు ఎక్కువైంది. మార్చురీలో ఉన్న ఫీలింగ్ మొదలైంది. మొగుడు మాత్రం ఏ పని దాందే అన్నట్లు ముక్కు మూసుకుంటూ నోరు తెరిచేసి ఫుడ్ లాగించేస్తున్నాడు. ఇక ఇలా లాభం లేదని చచ్చిన ఎలుకను ట్రేస్ చేయడానికి ఒక పథకం వేసింది. ఒక్కో రూమ్ని నీటిగా సర్దటం మొదలుపెట్టింది. అప్పటి వరకు పాత పేపర్లు, సామాన్లు, కాలకు అడ్డం పడే ఫర్నిచర్ ఉండేది. ఎప్పుడూ బద్ధకమే. ఇప్పుడిక తప్పదు కాబట్టి ఒక్కో గదిని నీటిగా సర్దుతూ ఎలుక కోసం వేట మొదలుపెట్టింది. ఒకటా రెండా? పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచే కాదు, వాళ్ళ అత్తగారు ఉన్నప్పటి నుంచి పేరుకుపోయిన చెత్త ఒక షేప్కు వచ్చేసరికి 48 గంటలు పెట్టింది. ఒళ్ళు హూనమైంది. ఇప్పుడు గదులన్నీ అద్దంలా మెరిసిపోతున్నాయి. చివరికి స్టోర్ రూమ్ కూడా. సర్దడం అయిపోయాక కనిపించింది చచ్చిన ఎలుక. ఎదురుగా బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ 20 అంగుళాల టీవీ నిరంతర ప్రసారాలతో వర్ధిల్లుతూనే ఉంది. దాని ఎదురుగా విరిగిన కుర్చీలో చచ్చిపడి ఉంది ఎలుక. టీవీలో ఓ డైలీ సీరియల్ 14,999 ఎపిసోడ్ వస్తూనే ఉంది. ఎలుక కంటి దగ్గర కన్నీటి చారికలు. పరీక్షించి చూస్తే అది చచ్చిపోయింది ఎలుకల మందు కలిపిన నూడిల్స్ వల్ల కాదని అనిపించింది. ఆ ఎలుక మందు తిని మరింత వెయిట్ పెరిగింది. కానీ స్టోర్ రూమ్లకు వచ్చి టీవీలో సీరియల్స్ చూస్తూ, కామెడీ సీరియల్స్ చూసి ఏడుస్తూ, ఏడుపుగొట్టు సీరియల్స్ చూసి నవ్వుతూ, న్యూస్ ఛానల్స్ చూస్తూ 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 టీవీమియా అనే రోగం సోకి చచ్చిపోయి ఉంటుంది. పాపం, ఇంత బ్రతుకు బ్రతికి ఎలుక మందు వల్ల చావక, పిల్లి వల్ల చావక, మనిషి వల్ల చావక, టీవీ వల్ల, టీవీ ప్రోగ్రామ్స్ చూసి చచ్చిపోయింది. ఆ రాత్రి ఎలుక పీడ వదిలిందని సంతోషిస్తూ తనను ఇంత టార్చర్కు గురి చేసి ఇంత ఖర్చు చేయించిన ఎలుక చావును ఎందుకు క్యాష్ చేసుకోకూడదు? దాన్నే కామెడీ కథగా రాసింది సత్యభామ. పొద్దున్నే కళ్ళు తెరిచి షాక్ అయింది. స్క్రిప్ట్ కాగితాలని ప్లేగ్రౌండ్లా ఆడుకుంటూ ఎలుక. అచ్చంగా తనను ముప్పు తిప్పలు పెట్టిన ఎలుక. టీవీ చూసి చచ్చిపోయిన ఎలుక. అచ్చం అలాంటి ఎలుకే ఇది. తను రాసిన ఏ ఫర్ ఎలుక అన్న టైటిల్ మీద ర్యాట్ వాక్ చేస్తోంది ఎలుక. మమ్మీ, అది నిన్న చచ్చిన ఎలుక ట్విన్ బ్రదరో సిస్టరో అయి ఉంటుంది అన్నాడు రెండో వాడు అనురాగ్. అప్పుడే కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ తాగడానికి తీసి, ట్విన్ కాదు సత్య, త్రిక్స్, ఇంకొకటి ఇక్కడుంది అన్నాడు ఫ్రిడ్జ్ పక్కనే ఉన్న మరో ఎలుకను చూస్తూ. హతోస్మి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.